నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. త్రాగునీటి సమస్య పరిష్కరించాలి, ఒకరిపై ఒకరు చెప్పుకుంటే సహించేది లేదు, మున్సిపల్ అధికారులను హెచ్చరించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. గణపవరం తులసివనం వృద్ధుల ఆశ్రమానికి భాష్యం స్కూల్ చిన్నారుల వితరణ, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసిన విద్యార్థులు. సుభానీనగర్ పిల్లల ఆట వస్తువుల షాపులో అగ్ని ప్రమాదం, పూర్తిగా ధ్వంసమైన షాపు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని నిర్ధారణ. బడిలో చేరిన గొరిజవులు అంగన్వాడీ చిన్నారులు, పిల్లలకు సర్టిఫికెట్లు అందజేసిన కార్యకర్తలు. త్రాగునీటి సమస్య పరిష్కరించకుండా ఒకరిపై ఒకరు చెప్పుకుంటే సహించేది లేదని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ ఉద్యోగులను ఉద్దేశించి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. త్రాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు, మరమ్మత్తు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి పనితీరు మెరుగయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్కు ప్రత్తిపాటి సూచించారు. కాంట్రాక్ట్ సంస్థ పని చేయడం లేదనో మరో కారణమో చెప్పడానికి వీల్లేదని, ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోవని ప్రత్తిపాటి తేల్చి చెప్పారు. త్రాగునీటి పైప్ లైన్ల కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ, వారి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా పనిచేస్తుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికి ముఖ్యమంత్రి తన వయస్సుకు మించి పడుతున్న కష్టాన్ని తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని ప్రత్తిపాటి మున్సిపల్ అధికారుల్ని, కాంట్రాక్ట్ సిబ్బందిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ప్రత్తిపాటి వెంట ఉన్నారు. నేనుండగా చిలకూరుపేటలో ఎవరు అసౌకర్యాన్ని గురి కావడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంలో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున, మీరు కూడా మీ వార్డుల్లో ఎక్కడ పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోయినా మీరు కూడా కంప్లైంట్ చేయండి, నాకు కూడా చెప్పండి. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం, ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురి కావడానికి వీల్లేదు. పారిశుద్ధ్యం వల్ల అంటురోగులో అనారోగ్యమో జ్వరాలు పాడిన పట్టడానికి కూడా వీల్లేదు. ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. స్వచ్ఛ చిలకూరుపేటలో అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ కోరుకుంటూ, వక్ఫ్ బిల్లుపై ముస్లిం సోదరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ బిల్లుపై లేనిపోని గందరగోళం కొంతమంది కావాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, బీజేపీపై బురద జల్లాలని, తద్వారా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది కేవలం దురుద్దేశపూర్వకంగా ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ బోర్డు పేరు చెప్పుకొని కొంతమంది ముస్లిం అగ్రనేతల పబ్బం గడుపుకుంటున్నారని, అమాయక పేద ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు దడబెడ పుల్లయ్య, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, కుప్పం కళ్యాణ దుర్గారావు, పోతవరం సుభాని, షేక్ సుభాని, పఠాన్ నవీ ఖాన్, అన్నపరెడ్డి లక్ష్మణ్, గుమ్మా బాలకృష్ణ తదితరులు ఉన్నారు. పట్టణంలోని సుభాని నగర్లో లాయరు పిల్లల ఆసుపత్రి ప్రక్కన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ హరిహర పిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షాపు నుండి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలంలో తహసీల్దార్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు పోలీసుల దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ప్రమాదం వల్ల షాపు యజమాని సుమారు 15 లక్షల రూపాయలకు పైగా నష్టపోయి ఉంటారని తెలిపారు.
ఏడినప్పుడు వచ్చేలేక పోగొస్తుందని చెప్పారు. వచ్చి చూసేలేక డోర్లు ఎక్కడ మొత్తం బాగా ఇదైపోయినాయి. ఫైట్ చేసే వాళ్ళకి కరెంట్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేశాము. వాళ్ళు ఆఫీస్ కరెంట్ అయ్యి నేను కూడా 10 లక్షల దాకా ఉండే సరుకు క్యాష్ 1 లక్ష రూపాయలు ఉంది. అదే సార్ బేబీ కేర్ ఐటమ్ మొత్తం ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు అన్నీ ఉంటాయి సార్. దాదాపు ఎంత నష్టం? 10 లక్షలు. రీసెంట్గా మళ్ళీ 3 లక్షలు తెచ్చిపెట్టాను క్యాష్ సరుకు. నాదెళ్ల మండలం గరిజవోలు గ్రామంలోని 4 అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 5 ఏళ్లు నిండిన విద్యార్థులకు ప్రీ స్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఆ చిన్నారులను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడి లేని ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా అంగన్వాడీ కేంద్రాల టీచర్లు విమల, శ్రీలక్ష్మి, యామిని, ఖాదర్బీతో పాటు స్కూల్ టీచర్లు అనురాధ, సౌజన్య, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని గబ్బిటివారి వీధిలో ఉన్న రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో సోమవారం భగవద్గీత శ్లోకాలు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సేవా సమితి అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిక్షణ నెల రోజుల పాటు ఉంటుందని తెలిపారు. బాల్యంలోనే పిల్లలకు భక్తి భావాలతో పాటు హిందూ మత గొప్పతనం, గీతా శ్లోకాల మాధుర్యం నేర్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ అవకాశం ఆసక్తి ఉన్న బాలలు వారి తల్లిదండ్రులు వినియోగించుకోవాలన్నారు. ఉదయం 2 గంటలు మరియు సాయంత్రం 2 గంటలు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. వీలవుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో గత 15 సంవత్సరముల నుండి శ్రీ రామకృష్ణ సేవా సమితి వారు వేసవి సెలవులలో చిన్నారులకు ఈ భగవద్గీతని ఎలా పఠించవచ్చో నేర్పుతూ, అలాగే రామాయణ భారత భాగవతాల యొక్క విషయాలని పరిచయం చేస్తూ, వాళ్ళకి మళ్ళీ అందులోనే చిన్నారులకు సత్సంస్కారాన్ని కూడా అందిస్తూ, అందులో మళ్ళీ వాళ్ళకి పోటీలు నిర్వహిస్తూ ప్రైజులు కూడా ఇస్తూ ఇలా ఈ భగవద్గీతని చిన్న పిల్లలకు అందిస్తూ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20వ తారీఖున ఆదివారం నుండి ప్రారంభించబోతున్నారు శ్రీ రామకృష్ణ సేవా సమితిలో చిలకలూరుపేటలో. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఈ కార్యక్రమాన్ని, ఈ పిల్లలకి ఈ బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఏపీ 39 TL 1995 నంబర్ గల వాహనం టైల్స్ లోడుతో ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్తూ ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. వాహనం యొక్క వెనుక టైరు పంక్చర్ కావడం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి వాహనం తిరగబడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. ఎడ్లపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాహనం మరోవైపు టైల్స్ లోడ్ను సురక్షితంగా తరలించారు. భారీ లోడుతో వెళ్లే వాహనాల డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని, వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించాలని, మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. ఎడ్లపాడు మండలం జాలాది రెవెన్యూ పరిధిలో విధులు నిర్వహిస్తున్న విలేజ్ రెవెన్యూ అధికారి ఏఏ భాషకు సతీ వినియోగం కలిగింది. చిలకలూరుపేట పట్టణంలోని జాకిర్ హుస్సేన్ వీధిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం సుమారు 6:30 సమయంలో భాషా భార్య షకీరా కాలకృత్యాలు తీర్చుకొని సోఫాలో కూర్చుని ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు CPR చేసిన ప్రయత్నం ఫలించలేదు. అప్పటికే షకీరా మృతి చెందారు. ఆమె వయసు 45 సంవత్సరాలు. 28 సంవత్సరాల కిందట వివాహమైన భాషా షకీరా దంపతులకు 2 కుమారులు ఉన్నారు. షకీరా అంత్యక్రియలను పట్టణంలోని సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన కుటుంబంతో పాటు సహ ఉద్యోగుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషయం తెలుసుకున్న చిలకలూరుపేట తహసీల్దార్ షేక్ హుస్సేన్, ఎడ్లపాడు తహసీల్దార్ జట్టి విజయశ్రీ, నాదెళ్ల తహసీల్దార్ వెంకటరమణ, 3 మండలాల రెవెన్యూ అధికారులు, సిబ్బంది భాషా భార్య మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల నాటి మహావృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో సమీపంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎడ్లపాడు గ్రామంలోని మహేంద్ర సంఘం మేదర బజారు కూడలిలో భారీ వేప చెట్టు ఉంది. స్థానికులు ఈ వృక్షం చుట్టూరా దిమ్మె కట్టించి మహాలక్ష్మి అమ్మవారిగా కొలుస్తారు. మేదరవత్తి పనులు చేసుకుంటూ ఈ చెట్టును నిత్యం ఉదయం పూజలు చేస్తూ సాయంత్రం వేళ అక్కడ కూర్చొని పనులు చేసుకునేవారు.
ఈదురుగాలులు వీసిన భారీ వర్షాల సమయంలోనూ ఈ చెట్టు కొమ్మలు సైతం విరగలేదు. ఆదివారం ఉదయం గాలులు కానీ వర్షం కానీ లేకుండానే దానంతటా అదే ఒక్కసారిగా మొదలు వద్ద విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాల తీగలపై ఒక్కసారిగా పడడంతో తీగలు తెగిపోయాయి. స్థానికులు గమనించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్టు విరిగిపడే సమయంలో ఎవరూ లేకపోవడం వలన ప్రమాదం తప్పింది. పట్టణంలోని సాదినేని చౌదరయ్య పాఠశాలలో సోమవారం పట్టణంలో జూనియర్ సీనియర్ ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను సత్కరించారు. పాఠశాల డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీరిని సత్కరించడం వలన తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. జూనియర్ ఇంటర్లో సమీరాను, సీనియర్ ఇంటర్లో చంద్రశేఖర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ భాష, రిటైర్డ్ ఎక్సైసీఐ గోరంట నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల టీచర్లు ఉన్నారు. స్మార్ట్ వర్క్గా చేస్తే అంత సెట్ అయింది. అండ్ బై హార్ట్ చేయకూడదు. టాపిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఫ్యూచర్లో కూడా యూజ్ అయ్యింది. అండ్ మీకున్న సిలబస్ మాకు ఉంది, బట్ డెప్త్ ఎక్కువ. కాన్సెప్ట్ నేర్చుకుంటే అక్కడ ఈజీగా ఉంది. ఆలోచించి మనకు వెన్నుదట్టే వ్యక్తులు ఉన్నారు సమాజంలో అనే ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని వీళ్ళిద్దరికీ ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు చాలామంది పక్కన మనకు ఏం జరుగుతుందనేది కూడా నాకేంటి సంబంధం అనుకునే రోజుల్లో సమాజం, ఈ సమాజానికి నాకు అంత ఇచ్చింది, నేను సమాజానికి రిటర్న్ ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. ఆ మనిషి ప్రతి విషయంలోనూ ఈ విధంగానే ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా. నాదెళ్ల మండలం గణపవరంలోని వృద్ధుల ఆశ్రమంలో నివసించే వృద్ధులకు చేయూతనిచ్చేందుకు భాష్యం స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చారు. భాష్యం స్కూల్లో 3, 4 తరగతులు చదివే విద్యార్థులంతా కలిసి 25 మంది వృద్ధులకు బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇంకా వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ జెడ్సీఓ ప్రమీలారాణి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ టీచర్స్ అమరేశ్వరి, శాంతి, యామిని, జబీనా తదితరులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమం జరిగింది. రైతుల చేత ప్రకృతి వ్యవసాయ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రకృతి వ్యవసాయ నినాదాలు చేశారు. అదల్లా ఉండగా యూరియా దండగా ప్రకృతి వ్యవసాయం చేద్దాం, భూమిని ఆరోగ్యాన్ని కాపాడుదాం అంటూ 360 రోజులు భూమిని పచ్చగా ఉంచుదాం అంటూ గ్రామ పురవీధుల్లో తిరుగుతూ రైతులతో, స్కూల్ పిల్లలతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఏఏ సుబ్బారావు, డిఎంఎంటి మల్లేశ్వరి, యూనిట్ ఇన్ఛార్జ్ సాగి శ్రీనివాసరావు, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.